హాయ్ హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్ అండ్ అంబ్రెల్లా కటింగ్ అనమాట. ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి 3 మీటర్స్ వాళ్ళే తెచ్చిచ్చారండి. మెజర్మెంట్ ప్రకారం సేమ్ అలానే స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ పళ్ళు అండ్ బ్లౌజ్ కోసం వస్తుంది కదా, బ్లౌజ్ అనేది కూడా కట్ చేసేసుకున్నాను. చూడండి, బ్లౌజ్కి శారీస్కి అసలు మ్యాచ్ కాలేదని చెప్పేసి ఆ బ్లౌజ్ని కట్ చేసేసానండి. బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కట్ చేసేసాను. బ్లౌజ్ పళ్ళు ఒకలాగే ఉన్నాయన్నమాట. ఇవి కట్ చేసేసాను కదా, ఈ బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి వాడతానండి. హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్ అంటే అంబ్రిల్లా, మనం అంబ్రిల్లా కట్ చేస్తాం కదా, హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి సేమ్ అలానే రఫుల్ హ్యాండ్స్ అంటారు కదా, అలానే స్టిచ్ చేయమని చెప్పారు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనము ఇప్పుడు మనకి 3 మీటర్స్ ఇచ్చారు కదా లైనింగ్ అనేది. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్. బాడీ పార్ట్కి వచ్చేసి మనము కాటన్ వేసుకుంటే బాగుంటుందండి. సిల్క్ వేసుకుంటే మనకి చెమట అలా పోసినప్పుడు వచ్చేసి ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్ వేసుకున్నప్పుడు మనకి మంట వేస్తుంది అనమాట. మంట అంటే మంటలా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనం కాటన్ వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట స్వెట్ వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది లైనింగ్ అనేది 3 మీటర్స్ ఇచ్చారు కదా, మనము ఈ 3 మీటర్స్లోనే పైన బాడీ కోసం ఇలా కట్ చేసుకుంటున్నానండి. మొత్తం కట్ చేసుకోకుండా ఫస్ట్ వచ్చేసి మనం బాడీ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 15 ఉందండి. ఈ 15కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 16 వస్తుంది అనమాట. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనము ఖర్చులు వేసుకుంటాం కదా, కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వేసుకొని కొలతలు అంటే ఖర్చులతో కూడా కలిసి 16 పెట్టుకున్నాను అనమాట. ఆ 16 పెట్టేసుకొని నేను ఇలా కట్ చేసేసుకున్నానండి. 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ ఫ్రంట్ కావాలి కదా, అలా అని చెప్పేసి ఇలా కొలత తీసేసుకొని నేను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే తర్వాత వచ్చేసి కింద పార్ట్కి లైనింగ్ అనేది కావాలి కదా, అందుకని చెప్పేసి మనము ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పార్ట్స్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం అనేది మెజర్మెంట్కి ఎలా ఉందో సేమ్ అలానే కొలతలు, ఇది వచ్చేసి కింద పార్ట్కి అనమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనము పై పార్ట్ అనేది బాడీ మెజర్మెంట్ అంటే మనకి మెజర్మెంట్ ఏది ఇచ్చారో దాన్ని కొలతలు చూసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి అంటే బాడీ పొడవు 15 ఉంది. 15కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 అయితే 15, 14 అయితే 14, దేనికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని మనం ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. చక్కగా వేసేసుకొని పైన అలా వేసుకోవాలి, కింద అలానే మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అనేది చూసుకోవాలండి. నడుము లూజ్ వచ్చేసి దీనికి 16 ఉందన్నమాట. ఈ 16 అనేది మొత్తం మీద 32 వస్తుందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఉంది. 18కి 36 వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజ్ కింద చెస్ట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 16 వచ్చింది కదా, దాంట్లో 2 భాగాలు చేసుకుంటే 8 వస్తుంది అనమాట. ఆ 8కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని తర్వాత వచ్చేసి 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం కలుపుకొని కింద ఎలా డ్రా చేసుకున్నామో పైన కూడా సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి నేను సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, అలా చూసుకున్నానండి. మెజర్మెంట్ ఏది ఇచ్చారో దాన్ని పెట్టి చూసి నాకు అస్సలు నచ్చలేదు. నేను నా ఇష్ట ప్రకారం అంటే నేను నా కొలతల ప్రకారం నేను పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ని బట్టి నెక్ డీప్ అనేది నెక్ డీప్ అండ్ నెక్ కూడా అలానే షోల్డర్ అనేది పెట్టుకోవాలి. నేను వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. సేమ్ అలానే కింద చంక దగ్గర కూడా 5.5 పెట్టుకున్నాను. నడుము లూజ్ ఎంత వచ్చిందో సేమ్ అలానే పైన కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ 9 పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సేమ్ మనం బ్లౌజులకి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర చూడండి 1 ఇంచ్ ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ అనేది మనము చంక లూజ్ అనేది ఎలా తెలుస్తుందంటే నేను ఇంతకుముందు బ్లౌజులు కూడా చెప్పున్నాను అనమాట. మనం నడుము లూజ్ ఎంత తీసుకుంటామో 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పైన చెస్ట్ దగ్గర అలా పెట్టేసి మార్కింగ్ వేసుకుంటే చంక లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము మెజర్మెంట్కి నెక్ అనేది ఎంత ఉందో ఇలా పెట్టుకొని డ్రా చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 6 ఉందన్నమాట. డీప్గా ఉందండి నెక్ అనేది, అలా డీప్గానే పెట్టమన్నారు. చూడండి 7 ఉంది. ఇక్కడ 7కి మనము 1/4 ఇంచ్ అలా తగ్గించుకొని పెట్టుకోవాలి. మనము అలా 1/4 ఇంచ్ ఎందుకు తగ్గించి పెట్టుకోవాలంటే మనం ఖర్చులతో కూడా 1/4 ఇంచ్ అనేది పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, మనము డాట్ పాయింట్ అనేది 10 ఇంచెస్ దగ్గర డాట్ పాయింట్ అని పెట్టుకొని ఇక్కడ వచ్చేసి చూడండి 10 ఇంచెస్ పెట్టానుగా, కింద వచ్చేసి మనము
డాట్ పాయింట్ కింద వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ సేమ్ ఎలా చేస్తామో సేమ్ అలానే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం నడుం దగ్గర క్రాస్ తీయాలండి. క్రాస్ ఎందుకంటే మనకి ఏ డ్రెస్కైనా సరే ఇలా క్రాస్ తీసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, అక్కడ కిందకి దిక్కుండా ఇలా మనము ఇలా క్రాస్గా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఏ డ్రెస్కైనా సరే. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది అసలు కట్ చేయకుండా నెక్ మార్కింగ్ దగ్గరికి ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏమైనా హెచ్చు తగ్గులున్నా ఇలా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కట్స్ కూడా పెట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా సపరేట్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లోనే మనము ఎలా ఉందో అలానే కట్ చేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ మీదే కట్ చేయకుండా కింద కానీ పైకి కానీ కట్ చేసుకున్నాం అనుకోని మనకి మెజర్మెంట్ ఎలా ఉందో సేమ్ అలానే రాదనమాట. ఇలా చూడండి ఇలా నెక్ దగ్గర కూడా చాలా స్లోగా కట్ చేసుకోవాలి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా స్లోగానే కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, ప్రిన్సెస్ కట్లో సంక దగ్గర నేను డాట్స్ అనేవి చూడండి కొంచెం మనం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గరికి చూడండి మళ్ళీ గీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 1/4 ఇంచ్ అనేది మనము ఇలా అటు ఇటుగా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ కింద డాట్ పాయింట్ కోసం కూడా చూడండి మన క్రాస్ అనేది ప్రిన్సెస్ కట్ కదండి, ఇక్కడ మనకి షేప్ రావాలంటే ఇలా షేప్ గీసుకోవాలండి. ఇలా ప్రిన్సెస్ కట్ అంటే సేమ్ ఇంతేనండి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇంతేనండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ అనేది ఎంత ఉందో మెజర్మెంట్కి అలానే పెట్టి కట్ చేసేసుకోవాలి. తర్వాత డాట్ పాయింట్స్ కూడా మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా దానికి కూడా ఖర్చు వేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. దీన్ని బట్టి మనం మెయిన్ పీస్ మీద కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పళ్ళు అండ్ బ్లౌజ్ కట్ చేసేసుకున్నాను కదా, దాన్ని వచ్చేసి మనం రఫుల్ హ్యాండ్స్ అన్నాను కదా, రఫుల్ హ్యాండ్స్కి నేను అవి యూజ్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు శారీలో ఇలా క్లాత్ పెట్టేసి మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా పరుచుకొని మనకి ఫోల్డింగ్స్ అనేవి మనం వైపు పెట్టేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా, ఇది ఎంత సరిపోతుందా అని చెప్పేసి మనం ముందుగా కట్ చేసుకోకుండా మనకి ఎటు సరిపోతుందా అని చెప్పేసి ముందు మనం ఇలా పరుచుకొని మనం ఎక్కడికి సరిపోతుందో అక్కడికి కట్ చేసేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అప్పుడు అన్నీ సర్దుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను ఎక్కడి వరకు సరిపోయిందో అక్కడికి ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి అండి, మీకు ఏమి అర్థం కాలేదో. ఇలా కట్ చేసేసుకున్నాక మనము ఇవన్నీ వేటికాటికి పెట్టేసుకొని సపరేట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఏటికాటి సపరేట్ చేసుకోకుండా ఎక్కడ ఒకటి పడేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు అన్నీ వెతుక్కోవాలన్నమాట. మనం ఇలా పరుచుకొని మనము వేటికాటికి మడత వేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనము ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఎక్కువగా ఈ టైలరింగ్లో ఇష్టం లేనిది వచ్చేసి కటింగ్ అండి. కటింగ్ అంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేసేసేయండి. ఈ కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు వచ్చేసి నేను స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చూడండి 4 లేయర్స్ మీద ఇలా మనం మడత వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రాక్ అనేది వాళ్ళు మెజర్మెంట్ ఎంత ఇచ్చున్నారో ఆ మెజర్మెంట్కి మనము ఇక్కడ వచ్చేసి 35 వచ్చింది అనమాట లెంత్. ఆ 35 అనేది మనము ఎటువైపు ఎలా వస్తుందో చూసుకొని మనం బాడీ పై పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి నడుము కొలత అనేది పెట్టేసి ఇప్పుడు లాంగ్ అనేది మనం అంబ్రెల్లా కట్ చేస్తున్నాం కదా, ఆ లాంగ్ అనేది మెజర్మెంట్కి ఎంత ఉందో అంత చూసుకొని మనం ఇలా ఇక్కడ సరిగ్గా కనపడుతుందో లేదో చూడండి ఇలా పెట్టేసుకొని మనం లెంత్ ఎంత ఉందో అలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా గీసేది మనం మార్కింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ టైం కట్ చేసిన వాళ్ళకి చాలా అంటే అన్ఈజీగా ఉంటుంది అనమాట. ఇది కట్ చేయడానికి చాలా తలనొప్పిగా ఉంటుంది అంబ్రెల్లా కట్ అనేది.
మెయిన్గా మనము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు వచ్చేసి మనకి తలనొప్పి లేకుండా ఉండాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలండి. అలా అర్థం చేసుకున్న తర్వాత మనం అప్పుడు మనకి నీట్గా తలకి బుర్రకి ఎక్కుతుంది అనమాట. అర్థం చేసుకోకుండా మనకి ఏం రాదులే అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అది అలానే అయిపోతుంది. మనం వస్తుంది అని చెప్పేసి మనం స్టిచ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. బాయ్.